హాయ్ అలా అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి హైడ్రా. సో హైడ్రా ఏంటి? హైడ్రా స్టార్ట్ అయ్యి 1 మంత్ అయింది. బట్ ఈ 1 మంత్లోనే ఎంతో నేమ్ గెయిన్ చేసిందనమాట. సో వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ హైడ్రా అండ్ అసలు హైడ్రా నెక్స్ట్ స్టెప్స్ ఏంది? హైడ్రా మనకు ఉపయోగపడుతుందా? దానివల్ల హైదరాబాద్ సిటీకి ఏ విధంగా డెవలప్మెంట్ హెల్ప్ అవుతుంది? సో ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. బేసిక్గా హైడ్రా కంటే ముందు అంటే హైదరాబాద్ని ఈ నిజాంలు పరిపాలిస్తున్న టైంలో హైదరాబాద్ అనేది గొలుసుకట్టు చెరువులతో కూడుకున్నదన్నమాట. సో సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. సో అట్లా ఇవన్నీ మంచినీటి చెరువులు. సో ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి అనుసంధానం జరిగేది. సో అట్లా సిటీ మొత్తం వాటర్ ప్రాబ్లం రాకుండా ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా వచ్చే వాటర్ని తాగేటోళ్ళు అనమాట. సో కాలానుగుణంగా హైదరాబాద్లో జనాభా పెరుగుదల ఎక్కువ అయ్యి డెవలప్మెంట్ వచ్చి సో దీనివల్ల ఏమైంది అంటే ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో పరిశ్రమలు స్థాపించడం లేదా స్థిరపడడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో మంచి రావడంతో పాటు వ్యర్థాలని కూడా వాళ్ళ దగ్గరున్న నాలల్లో, చెరువుల్లో ఇలా వేయడం స్టార్ట్ చేసాడు. ఎలా అంటే చివరికి హుస్సేన్ సాగర్ కూడా మొత్తం మురికి కూపం అయ్యేంతగా. సో ఇట్లా ప్రతి చెరువుని ఖరాబ్ చేసారు అనమాట. సో ఇదొక పార్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అథారిటీ గవర్నమెంట్కే ఉంటుంది. కానీ గవర్నమెంట్లో ఉన్న అధికారులు తెలుసు కదా, పైసలు ఎవరిస్తే వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు అనమాట. సో అట్లా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ కానీ, పార్కులు కానీ, చెరువులు కానీ సో ఇవన్నిటిని పట్టించుకోకుండా వదిలేసినారు. తర్వాత ఏమైంది అంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా అంటే నార్మల్గా అందరూ ఉండరు, బట్ కొందరు ఏం చేశారంటే అధికారం వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళే దీన్ని రన్ చేసినారు కాబట్టి సో వాళ్ళ పేర్లు అండదండలు చెప్పి కబ్జాలు చేయడం అనేది మొదలుపెట్టినారనమాట. సో గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా అయినాయి, తర్వాత పార్కులు కబ్జా అయినాయి, తర్వాత చెరువులు కూడా కబ్జా అయినాయి. సో అట్లా వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఎంత చేయదలుచుకున్నారో అంత చేసేసినారు. సో కాలానుగుణంగా అంతా కబ్జా చేసుకుంటూ వచ్చినారు. లైక్ మనకి 1600+ చెరువులు ఉండేది. సో 700 చెరువులకు తీసుకొచ్చారు అనమాట. రైట్ నౌ ఇప్పుడు ఏంది అంటే ఈ చెరువుల్ని రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది అని చెప్పి ఆల్రెడీ అంటే అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చూస్తూ వచ్చినారనమాట. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల మీద వాళ్ళు చేసిన అవినీతి మీద మాట్లాడుతుండేదన్నమాట. మేబీ ఆ టైంలోనో లేదా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి సో అలా ఆయనకి వాటి మీద పూర్తి అవగాహన ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇట్లా ఈ చెరువులన్నిటినీ ఆక్రమిస్తున్నారు. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే మనందరికి తెలుసు, కేరళలో జరిగింది, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగింది, బుడమేరు మునిగింది, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. సో ఇట్లా హైదరాబాద్ కావద్దు అంటే ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్ కూడా ఆయన అనుకున్నారు. సో అనుకున్నది తడవుగా రీసెంట్గా రంగనాథ్ గారిని నియమించినారనమాట హైడ్రా కమిషనర్గా. సో ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ వార్తలలోకి వచ్చింది ఏంటి అంటే ఎన్ కన్వెన్షన్ని గోలగొట్టగానే అన్ని కెమెరాలు అన్నట్టు ఏమైనాయి. సో ఎన్ కన్వెన్షన్ ఎప్పుడైతే డిమాలిష్ అయిందో దాని తర్వాత ఈ హైడ్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా జనాలకి తెలవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ హైడ్రా కంటే ముందు ఇట్లాంటి లేక్ ప్రొటెక్షన్ సంబంధించినవి ఏం లేవా అంటే ఉన్నాయి కొన్ని అథారిటీస్, కానీ వాళ్ళు కూడా అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయలేకపోయినారనమాట. సో హెచ్ఎండిఏలో ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎఫెక్టివ్గా చేయలేకపోయినారు. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ మేనేజ్ చేసేటోళ్ళు అనమాట. ఇంకా గవర్నమెంట్ ఎవరి చేతులు ఉంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా. సో అట్లా మేనేజ్ చేసినారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ హైడ్రా రావడం వల్ల ఈ మేనేజ్మెంట్ అనేది కొంచెం తగ్గి ఈ పర్టికులర్ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద హైడ్రా అధికారం సంపాదించి
దాని ద్వారా లేక్స్ని ప్రొటెక్ట్ చేయడం, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం, తర్వాత పార్కులను ప్రొటెక్ట్ చేయడం, తర్వాత రోడ్ని ఆక్యుపై చేసి ఎవరైతే వాళ్ళ బిజినెస్ నడుపుకుంటున్నారో వాళ్ళని రిమూవ్ చేయించడం. సో ఇట్లాంటి థింగ్స్ అన్నిటిని హైడ్రా పరిధిలోకి వస్తాయి అన్నమాట. సో రీసెంట్గా జీవో నెంబర్ 99 ద్వారా ఏంటంటే ఇంకొన్ని అడిషనల్ పవర్స్ అనేవి హైడ్రాకి ఇవ్వడం జరిగింది. సో ఇవి హైడ్రా బాధ్యతలు. సో ఇది సక్రమంగా నిర్వర్తించరా అనేది ఇట్ డిపెండ్స్. అది కాలమే సమాధానం చెప్తుంది దానికి. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు అయితే పేదలు పెద్దోళ్ళని లేకుండా కన్స్ట్రక్షన్స్ అయితే చేయాల్సినవి డిమాలిష్ చేస్తున్నారు. కొన్ని చెరువుల్లో కబ్జా చేసి కట్టినారు, లైక్ ఫాతిమా కాలేజ్, ఇవన్నీ కూలుస్తారా అంటే మేబీ టేక్ టైం. బట్ వీళ్ళైతే చెప్తారు, ఎందుకంటే కమిషనర్ పరిధిలో ఉంది కాబట్టి అది కూల్చొద్దా అనేది హీ విల్ డిసైడ్. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏదైతే నాయకులకి, అల్టిమేట్గా నాయకులకే కదా ప్రాబ్లం ఇవన్నీ కూల్చుతుంటే. సో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. పైకి మాత్రం మాది కూలగొట్టండి అంటారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళు చేసే పాలిటిక్స్ ఇంకెవరు చేయరు, అది మనందరికీ తెలుసు. సో సో ఇది హైడ్రా గురించి. సో హైడ్రా ఇంకా చెరువుల్ని, నాలాల్ని పరిరక్షించాలి, అండ్ మన పార్కుల్ని, గవర్నమెంట్ ల్యాండ్స్ని పరిరక్షించాలి, అండ్ సొసైటీని బాగు చేయడానికి ఇంకా చాలామంది ట్రై చేస్తున్నారు. చాలామంది మేధావులు కూడా చెప్తున్నారు ఇది మంచిదే, కాకపోతే దీంట్లో కొంచెం ఆచితూచి అడిగేయండి. కొంచెం పేదోళ్ళ ఇల్లులు కూడా కూలగొడుతున్నారు, అవి కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని చేయండి. వాళ్ళకి మీరు ఇల్లులు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అని చెప్పి. సో అవి కూడా అన్నీ కన్సిడర్ చేసి చేస్తున్నారు అని అంటున్నారు. ఇది హైడ్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు ఇంకా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇది నా ఫస్ట్ అనాలిసిస్, ఎట్లా ఉందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు, ఆదరిస్తున్నందుకు. అండ్ మీకు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తోటి మీకు అప్డేట్లోనే ఉంటా. అండ్ ఈ వరదలు, ఈ ప్రవాహాలు, ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ప్రాపర్ వాటర్ పోయే ప్లేస్ని మనం ఆక్యుపై చేయకుండా ఉంటే సో అవి వాటి దారిలో అవి వెళ్తాయి. ఇఫ్ మనం ఆక్యుపై చేసి వరద మా ఇంట్లోకి వచ్చిందంటే దట్ నాట్ ద కరెక్ట్ వే కదా. సో అందరూ బాధ్యతగా ఉండండి, అండ్ మన బాధ్యత మన ప్రకృతిని మనం కాపాడుకోవడం. సో బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.